హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇదొచ్చేసి రథసప్తమి వ్లాగ్ అనమాట. ఏంటంటే ఇంకా మార్నింగ్ కొంచెం ముం మా ఇంటి ముందరంతా ఊడ్చుకొనేసి తర్వాత అప్పటికి 5:40 అవుతుంది టైము. ఇంకా పాల ప్యాకెట్లు వచ్చుంటాయి కదా! ఇంకా పాల ప్యాకెట్లు అవి తెచ్చుకొని ఇంకా కొంచెం టీ పెట్టుకుంటున్నాను. నాకైతే జలుబు ఉందనమాట. ఎవరికైనా జలుబు ఉంటే మాత్రం ఇలాంటి టీ పెట్టుకొని తాగండి. నిజంగా ఎంత రిలీఫ్ ఇస్తుందంటే మీకు ముక్కు మనకు నోస్ భారంగా ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ తగ్గుతుంది. తల అంతా భారంగా ఉన్నా కూడా మీకు చాలా రిలీఫ్ ఇస్తుందండి. చాలా బెటర్ ఫీలింగ్గా ఉంటుంది మనకు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక 2 కప్స్ మెజర్మెంట్స్కి చెప్తున్నాను. అంటే ఇద్దరి మాయన టీకి చెప్తున్నాను అనమాట నేను. మీరు ఎక్కువగానా పెట్టుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకుంటే బెస్ట్ అనమాట. ఏం లేదండి, రెండు లవంగా వేసుకోవాలి, 2 ఇలాచీ వేసుకోవాలన్నమాట. చాలా బాగా రిలీఫ్ ఉంటుందండి. తర్వాత వచ్చేసి మనకు ఇది ఉంటుంది కదా, చెక్క కూడా ఒక చిన్న ముక్క వేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం కూడా ఒక చిన్న పీస్ వేసుకోవాలి. తర్వాత మిరియాలు వేసుకొనేసి మనము సోంపు ఉంటే కూడా సోంపు మీరు యూస్ చేసుకోవచ్చు. సోంపు నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేదు కాబట్టి నేను సోంపు వేయట్లేదు అనమాట. ఇవన్నిటిని బాగా క్రష్ చేసుకోండి. క్రష్ చేసుకుంటే మనకు అంటే కచాపచాగా నూరుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ మనకు 100 గ్రామ్స్ వేసుకొని కూడా మనము క్వాంటిటీ మిక్సీ వేసుకొని ఒక బాక్స్కి తీసి పెట్టుకొని అలా కూడా మనం టీ పెట్టుకొని తాగొచ్చు. మనకు మసాలా టీ కావాలనుకున్నప్పుడల్లా ఏంటంటే ముందు అది మసాలా అంతా వేసిన తర్వాత బాగా కాగనివ్వండి. 5 నిమిషాలు ఇచ్చిన తర్వాత షుగర్ వేయాలన్నమాట. ముందే షుగర్ వేయకూడదు. ఇదంతా బాగా కాగిన తర్వాత మసాలా అంతా పట్టిన తర్వాత మనం షుగర్ మనకి ఎంత కాబడితే అంత. నాకు తెలిసి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటర్ అనమాట. జలుబు అయితే మామూలుగా లేదండి. నాకైతే విపరీతంగా ఉంది. దగ్గు లేదు, జలుబు లేదు, అంటే తుమ్ములు లేవన్నమాట. కానీ వాయిస్ అయితే అస్సలు నా వల్ల కావట్లే అనమాట. మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా, వాయిస్ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకని ఈ టీ పెట్టుకున్నాను. చాలా మంచిగా రిలీఫ్ ఇచ్చిందనమాట. అంటే 2 డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటే బెస్ట్. ఇంకా కాబట్టి సోంపు కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో సోంపు లేదు కాబట్టి నేను వేయట్లేదు. మీరైతే కనుక సోంపు కూడా వేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగా రిలీఫ్ ఇస్తుందనమాట. ఇప్పుడు వచ్చి టైం 7 అవుతుంది. ఇంకా నేను తాగలేదనమాట. ఈ టీ తాగేసి ఇప్పుడు ఇంకా వెనక సైడ్ మాకు జిల్లేడాకులు ఉన్నాయన్నమాట. వెనక సైడ్కి వెళ్ళి జిల్లేడాకులు కట్ చేసుకొని ఇంకా మామిడాకు ఉండదు, కొంచెం అంటే అంత చెట్టు ఉండదు, కొంచెం ఒక 3 మాయని చెట్టు ఉందనమాట, మామిడి చెట్టు. అదేంట్రా అంటే అది అట్లే వదిలేసినాం అనుకోండి, ఆ చెట్టుని ఏదో ఒక ఆవు వచ్చి తినేస్తుంది అనమాట. అట్లా ఏది కాకుండా పోతుంది అన్నట్లు ఇంకా అవి కోసుకోవాలి. వెనకలే అన్నీ ఉన్నాయన్నమాట, జిల్లేడాకులు అన్నీ. ఇంకా ఆ వెనకలుండే ఆ మామిడి కొమ్మ అట్లా కొంచెం తుంచి ఇంటి ముందర పెట్టుకుందాం అన్నట్లు ఇంకా నేను మనకంటే ముందు కొంచెం టీ తాగితే మనకు రిలీఫ్గా ఉంటుందన్నమాట. అందుకని ఈ టీ పెట్టుకుంటున్నాను. మీకు ఎవరికైనా కోల్డ్ ఉన్నా లేకపోతే జలుబు, దగ్గు అన్నీ మనకు కోల్డ్కి సంబంధించి ఏది ఉన్నా కూడా మనకి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను 3 డేస్కి ఒకసారి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మరీ ఇంకా కొంచెం లైట్గా సమ్మర్ వస్తుంది, మరీ హెవీగా ఎండలు లేవు కానీ లైట్గా అనిపిస్తుంది అప్పుడే సమ్మర్. కాబట్టి వేసుకునేది కొంచెం ఇంగ్రీడియంట్స్ తక్కువగా వేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా వడగట్టేసి ఈ టీని ఇప్పుడైతే దీని టేస్ట్ చూసి చెప్తా మీకు. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాయ్ దీని తాగి చెప్తాను నేను. చాలా రిలీఫ్గా ఉంది, చాలా అంటే చాలా రిలీఫ్గా ఉందన్నమాట. బెటర్గా ఫీల్ అవుతారు. ఇలాంటి టీ తాగితే మాత్రం ఖచ్చితంగా బెటర్గా ఫీల్ అవుతారు. నేనైతే కొంచెం సిప్ చేసేసి తర్వాత వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది.
సో, ఇంకా జిల్లేడాకులతో కొంచెం స్నానం చేసేసి, మామిడాకు ఇంటి ముందరంతా తగిలించుకొని, ఇంకా ఇక్కడ పూలు సెట్ చేసుకుంటున్నాననమాట. ఈ పూలు మాత్రం వాడిపోతే మాత్రం తీసి వేరే పూలు చేంజ్ చేసుకుంటూ ఉంటానండి. ఎక్కడ ఒకవేళ పూలు వాళ్ళు రాకపోయి, ఒకవేళ పూలు ఇంట్లో లేకపోయినా చెట్టులో ఉండే గన్నేరు పూలు తీసి పెట్టుకుంటాననమాట. కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తుంది నాకు. తర్వాత కొంచెం విడి పూలు ఉన్నాయన్నమాట. అవి కూడా అల్లుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలు అయిందండి. దాదాపు ఒక 16, 17 ఇయర్స్ అవుతుంది. నేను విడి పూలు కొనుక్కొని అల్లి అనమాట. ఎందుకంటే నాకు అసలు అంత విడిపూలు తీసుకొని కూర్చొని ఓపికగా అల్లే ఇది ఉండదనమాట. ఈ రథసప్తానికైతే చాలామంది నోములు కూడా నోచుకుంటారనమాట. అంటే ఉండే వాళ్ళకు నోములు చాలామంది నోచుకుంటారు. తర్వాత సూర్యభగవానుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొలుచుకుంటారనమాట. అంటే వాళ్ళ ఇంటి పద్ధతుల ప్రకారం వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళు ఎలా కొలుచుకుంటూ వస్తారో వాళ్ళ ఆచారం ప్రకారం కొలుచుకుంటూ వస్తారనమాట. రకరకాల విధానాలుగా. మేమైతే చాలా సింపుల్ అనమాట. మేము హడావిడి ఏం చేయమండి. ఈ రథసప్తానికి జస్ట్ జిల్లేడాకుల్ని పెట్టుకొని స్నానం చేసి దండం పెట్టుకొని ప్రసాదం చేసుకుంటాం అంతే అనమాట. సో ఈ పూలు 2 మూరలు అయినాయన్నమాట. కొన్ని ఎర్రగా ఉండే పూలు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. సూర్యుడికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఆ ఎర్ర పూలతో కొంచెం పూజ చేసుకుందాం అన్నట్లు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి కొంచెం ప్రసాదం ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం బీట్రూట్ వేసుకున్నాను అనమాట. ఎరుపు రంగు కోసమని బీట్రూట్ న్యాచురల్ కలర్ కదా అన్నట్టు వేసుకొని ఇంకా బయట చేసుకుంటున్నాను అనమాట నేను పూజ. ఎందుకంటే మనకు పటాలు ఇవన్నీ అవసరం లేదు కదండి. మనకు ప్రత్యక్ష దైవము సూర్యనారాయణుడు కాబట్టి మనకు బయట చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. రూమ్లో అంటే పూజ రూమ్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ బయటకు వచ్చి కొంచెం అగరత్తులు వెలిగించుకొని దీపం వెలిగించి హారతిచ్చుకున్నాను అనమాట పూలు పెట్టుకొని. నాకు తెలిసి చాలామంది చిక్కుడు గింజలతో రథం కూడా చేసుకుంటారు. మీకు ఐడియా ఉందో లేదో. అలా చేసుకొని ఆ రథంలో ఆయనను ఆహ్వానించినట్లు పూజ చేసుకుంటారు. బట్ అలాంటివి ఏవి మాకైతే అలవాట్లే లేవండి. నార్మల్గా దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటాం అంతే, ప్రసాదం చేసుకొని. ఇంకేం అలవాటు లేవు. సో నార్మల్గా పెట్టుకున్నాను. సో ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ చట్నీ చేసుకున్నాను. ఎంత మైల్డ్ ఫుడ్ అంటే అండి, మనం తిన్న వెంటనే ఒక అరగంటకంతా అరిగే ఆరోగ్యకరమైన సాత్వికాహారం అండి ఇది మాత్రం. నిజంగా ఎట్టి అరిగిపోతుంది ఆరోగ్యానికి. ఆరోగ్యము ఆకలి వేస్తుంది టయానికి. మంచి ఆహారం అనమాట ఇడ్లీ. ది బెస్ట్ అనమాట. టిఫిన్స్లలో టేస్ట్ అనుకుంటాం కానీ దీనికి మించిన ఆరోగ్యమైన ఫుడ్డే లేదనిపిస్తుంది నాకు తెలిసి. మనం ఇప్పుడు ఏ దోశ పెసరట్టు ఏ వేసుకుంటే ఆయిల్ వేసుకోవాల్సిందే కదా. ఇది ఆవిరి మీద ఉడికే మంచి టేస్టీ ఇడ్లీ అనమాట. ఆరోగ్యకరమైన ఇడ్లీ. తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్ అవుతుంది. ఇంకా వెంటనే మనకు ఇంకా లంచ్ ప్రారంభం అయిపోతుంది కదా. ఇంకా లంచ్కి వచ్చేసి నేను కొబ్బరి కొట్టుకున్నాను కాబట్టి కొబ్బరి పాల రైస్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి వచ్చి మనము గీ అనేది చాలా తక్కువ వేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే కొంచెం డామినేట్ చేస్తుంది అనమాట. మనకు మనకు కొబ్బరి పాలే చాలా వెగుటు వస్తుంది కాబట్టి గీ వేయకోకుండా బాసుమతి రైస్ కూడా వాడకూడదు అనమాట. జీరా రైస్ అంటే జీలకర్ర మసూర రైసే మనకు టేస్ట్ మిడిల్గా ఉంటుందన్నమాట. హెవీగా వెగుటు వేసే అంత ఉండదనమాట. గీ తర్వాత వచ్చేసి బాస్మతి రైస్ అవాయిడ్ చేసి జీరా రైస్ వేసుకొని ఓన్లీ ఆయిల్తోని మనం చేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందన్నమాట. సో నేను ఇంకా ఈ లోపల చిక్కుడుగాయ కూడా ఒలిచి పెట్టుకున్నాను అనమాట. చిక్కుడుగాయ తాలింపు చేస్తామని చెప్పేసి చిక్కుడుగాయ ఒకటి ఒలిచి పెట్టుకున్నాను. మనం తినే ఆహారాల్లో మనం కొంచెము హెల్దీ కూడా చూసుకుంటూ చేసుకోవాలండి. ఈ కాలంలో కదా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంటు. మనకు భగవద్గీతలో అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు అర్జునుడికి ఆహార నియమాలు కూడా చెప్తాడనమాట. అంటే ఒక మనిషి ఆహారం ఏ మనిషి ఏ గుణాలున్న ఆహారాలు తినాలనేది కూడా చెప్పాడు. మనం మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి పోయే వరకు మధ్యలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వస్త్రాలు ఎలా కట్టుకోవాలి, మనం ఎలా మాట్లాడాలి, ఇవన్నీ A to Z మనకు భగవద్గీతలో ఉంటాయండి. అర్జునుడికి చెప్పాడన్న మాటే కానీ అది మొత్తం లోకానికే చెప్పినట్టు అనమాట. ఆ భగవద్గీతలో చెప్పే మాటలన్నీ A to Z అన్నీ ఉంటాయి అందులో. అది ఎలాంటిదంటే లైక్ ఒక యూనివర్సల్ డిక్షనరీ లాంటిదండి. మనకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మనకు అధ్యాయాలు తెలుసుంటే చాలండి. పలానా దానికి పలానా మనకి ఏదన్నా ఒకటి అర్థం కాల, ఒకటి ఏదన్నా మనకు డౌట్ ఉంటే మనము ఎవరిని అడిగి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ప్రస్తుతానికి ఎవరు లేకున్నా ఇంట్లో భగవద్గీత అనేది ఉంటే అందులో అధ్యాయాల్లో ఆయన ప్రతి ఒక్క దాని గురించి
క్షుణ్ణంగా రాసుంటారనమాట. నాకు తెలిసి భగవద్గీత అనేది బాగా చదువుకోవాలి. తర్వాత వచ్చేసి ఏ అధ్యాయంలో ఏముందని కూడా మనం తెలిసి పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా అది మనకు లైఫ్లో అనేది మనకు ఖచ్చితంగా ఉపయోగం అయితే పడుతుందండి. దాని తాత్పర్యాలు కూడా తెలిసి ఉండాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడుగాయ వేశాను. చిక్కుడుగాయ వేసి జస్ట్ అట్లా తిరగమాత పెట్టి జస్ట్ నీళ్లు చల్లి మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను అనమాట. 5 నిమిషాలు మగ్గించిన తర్వాత సాల్ట్ వేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు లాస్ట్ ఇంకా అన్నం ఒక 3 మినిట్స్కి అయిపోతుంది అనంగా నేను అప్పుడు రాళ్ళ ఉప్పు వేస్తున్నాను అనమాట. ముందే వేసేస్తే అన్నం విరిగిపోతుంది అనమాట, కొబ్బరి పాలు విరిగిపోతాయి కాబట్టి ఈ టైంలో వేస్తాను అనమాట. నేను ఉప్పు వేసి మూత పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు వేస్తేనే మనకు బాగుంటుందన్నమాట. సో మనకేంటంటే సత్వగుణం, రజోగుణం, తపోగుణం అనేది 3 రకాలు ఉంటాయన్నమాట. సత్వగుణం ఉండేవాళ్ళు అంటే ఋషులు తినేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి కింద పడిన పండ్లను మాత్రమే తినేవాళ్ళు. తర్వాత వచ్చేసి దుంపలు ఇలాంటివి తినేవాళ్ళు కదా, అంటే కందమూల ఫలాలు ఇలాంటివి తినేవాళ్ళు. అది రాను రాను మనకు వచ్చి సాత్విక ఆహారం వచ్చేసి మనకు వీళ్ళనమాట బ్రాహ్మిన్స్ ఎక్కువ తినాలి అంటే వాళ్ళు వేదాలు ఎక్కువ ఘోషిస్తారు కదా ఘనాపాటీలు, అట్లా అనమాట. వాళ్ళకు వాయిస్ బాగా ఉండాలంటే అన్నము నెయ్యి అనేది ఎక్కువ తినాలనేది ఆయన అప్పట్లో చెప్పిందనమాట. అలాంటివి ఎక్కువ తింటే వాళ్ళ వాయిస్లో బేస్ పెరుగుతుందనమాట. అలా సాత్విక ఆహారం, సత్వగుణం ఉన్న ఆహారం సాత్విక ఆహారం అంటారు. దాన్ని అలాంటి వాళ్ళు అంటే రజోగుణం అంటే అప్పట్లో క్షత్రియులు తినాలి అనేది ఉండేది. బట్ రజోగుణం ఉండే పదార్థాలంటే మనకు ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, మినరల్స్ A to Z అన్నీ వస్తాయండి. రుచికరమైన ఉప్పు, పులుపు, కారం అన్నీ కలిపినవి మనకు ఈ రజోగుణం ఉండే పదార్థాలు అనమాట. అవి అందరు ఇప్పట్లో తింటున్నారు కదా, మనకు ప్రతి ఒక్కరు తింటున్నారు. సో ఇక్కడ వచ్చి పకోడీకి ఏంటంటే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసుకొని తర్వాత వాటిని బాగా క్రష్ చేసుకున్నాను అనమాట. క్రష్ చేస్తే అవి విడివిడిగా విడిపోతాయి అనమాట. తర్వాత కావాల్సిన కారానికి దగ్గర పచ్చిమిర్చి, వాము, తర్వాత శనగపిండి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుందన్నమాట. రిలీజ్ అయిన తర్వాత మనం జస్ట్ వాటర్ చల్లుకొని అట్లా తర్వాత కలుపుకుంటే మనకు వాటర్ అనేది ఎక్కువ పడదు. సోడా వేయనవసరం లేదు. అందులో చాలామంది ఆయిల్ కూడా వేసి పకోడీ వేస్తారు క్రిస్పీ రావడానికి, బట్ అవన్నీ అవసరం లేదండి. ఒక్కసారి ఇలాగైతే చూడండి, ఆ ఆనియన్స్లో నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే కలిపితేనే మనకు క్రిస్పీ ఉంటుంది, తర్వాత మనకు మృదువుగా ఉంటుంది, టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. ఈ చిక్కుడుగాయలోకి నేను వచ్చేసి శనక్కాయ గింజలు, ఎండుమిర్చి బాగా వేయించుకొని తెల్లగడ్డేసి నీట్గా మిక్స్ కొట్టుకున్నాను అనమాట. కాసేపు పక్కన పెట్టేశాను. చల్లబన్నాక ఆ పొడి వేసుకుంటాను అనమాట. బాగా అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. సో ఇలా కలుపుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకు తమోగుణం అంటారు కదా, తమోగుణం ఉన్న పదార్థాలు తినకూడదు అనేసి. తమోగుణం అంటే నిలువ ఉంచిన పదార్థాలు, ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో నిలువ ఉంచి అలాంటి పదార్థాల వల్ల మన బాడీ వ్యవస్థ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. మనకు తెలియదండి, మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కదా, అలా తినకూడదు అనేది ఆయన ఒకప్పుడే చెప్పాడనమాట. నిలువ ఉంచిన ఆహారం అంటే రాను ఇంకా ఫ్రిడ్జ్లో నిలువ ఉంచడం ఇవన్నీ వాళ్ళకు తెలుసుంటాయి కాబట్టి ఇలాంటివి చెప్పుంటారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు చూడండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళన్నీ బేక్ చేసి పెట్టేస్తారు. మనం ఎప్పుడన్నా అడిగితే ఫ్రెష్గా అప్పుడప్పటికి తీసి ఓవెన్లో పెట్టి వేడి చేసి ఇస్తారు. అసలు అలాంటివి అనేది తినకూడదు. 8 తర్వాత ఆహారం మనకు మృత్యు ఆహారం అని కూడా చెప్పాడు. అంటే 8 తర్వాత ఎవరు ఆహారాన్ని స్వీకరించినా అది మృత్యువుతో సమానము, మృత్యు ఆహారంతో సమానము, వేడిగా 8 లోపలే తినాలా అనేది ఆయన చెప్పారు. సో ఆడవారు వంట వండుతాం కదా, మనం వంట వండేటప్పుడు ఫ్రస్ట్రేషన్గా, విసుగ్గా, కోపంగా ఇలా వండి వాళ్ళకు పెడతాం కదా, ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళకు కూడా నెగిటివ్ వైబ్స్ అనేది వచ్చేస్తాయంటండి. మనం వండే అన్నము ప్రశాంతంగానే వండి పెట్టాలంట. సో నేను ఈ మధ్యనే ప్రవచనాలు విన్నాను అనమాట. ఏదన్నా వింటూ పని చేసుకుంటూ ఉంటాను. సో ఎందుకో టీవీ మొన్న ఆన్ చేసినప్పుడు ఆహారము విహారము అనే ఒక దాంట్లో ఈ భగవద్గీతలో ఆహారం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా చెప్పాడు అన్నట్లు చాలా క్లుప్తంగా చెప్పారనమాట. దాన్ని ఇంకా క్లుప్తంగా మీకైతే నేను షేర్ చేసుకున్నాను. సో ఇది అండి ఈరోజు ఒక ఇండియన్ లంచ్ ప్లేట్ అనమాట. నార్మల్ లంచ్ ప్లేట్, కొబ్బరి రైసు, దాంట్లోకి ది బెస్ట్ కాంబినేషన్ రైతా, తర్వాత వేడి పకోడీ, టేస్టీ చిక్కుడుగాయ తాలింపు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి అన్నీ. దీంతోపాటు నా ఫేవరెట్ నాటు మొక్కజొన్న ఉడకబెట్టి పెట్టుకున్నానండి. నాకు అది కొంచెం క్రంచిగా తింటే బాగా ఇష్టం అనమాట. సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.